సంవత్సరానికి ఒకసారి షిలోహు అనే మందిరానికి ఈ ఎల్కానా తన యొక్క ఇద్దరు భార్యలతో పిల్లలతో కలిసి ఏటేటా ప్రతి సంవత్సరం వస్తున్నాడు. కానీ హన్నాకు పిల్లలు లేరు. వైద్యకు పెరిగిన అనేకమైనటువంటి మార్లు తన మాటల చేత హన్నాను విసిగిస్తున్నందున హన్న కృంగిపోయి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రతి సంవత్సరం ఏడుస్తూ తన యొక్క భర్త అయిన ఎల్కానాతో ప్రయాణం చేయించుకుంది. ఆమె దుఃఖాన్ని బట్టి ఎల్కానా అంటున్నాడు, ఆయన 8వ వచనంలో ఒక రాయబడినటువంటి మాట, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంచి భర్త కదా. ఏమంటున్నాడు? హన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి నేను ఏడుస్తున్నప్పుడు ఈ ప్రశ్న అడిగిన వారు ఎంతోమంది నీకు ఎదురుబడి ఉండొచ్చు. ఈమె భర్త ఏమని అడుగుతున్నాడు, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? పిల్లలు లేని గొడ్రాలు అనే మీద మోయలేక ఏడుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఏదో ఒక కారణాన్ని బట్టి ఏడుస్తూ ఇక్కడికి వచ్చినావు. హల్లెలూయా. ఏడవని వారు ఎవరు లేరు. హల్లెలూయా. హన్న దుఃఖముతో నింపబడి వచ్చింది, బరువైన హృదయంతో వచ్చింది షిలోహు మందిరానికి. హల్లెలూయా. తన పెనిమిటితో మాట్లాడటానికి రాలేదు, తన భర్తకు చెప్పుకుంటానికి రాలేదు, దేవాది దేవునికి చెప్పుకోవడానికి వచ్చింది. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతమంది ఈ దినం ఇక్కడ దేవునితో మాట్లాడుకొచ్చినారు? చేతులెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖము నివారణ కావాలంటే నీ దేవాది దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవునితో మాట్లాడుతుంది? హల్లెలూయా. షిలోహు మందిరానికి వచ్చి ఏడుస్తుంది కానీ ఇంటికాడ ఏడవట్లేదు. అన్న ఇంట్లో కూర్చొని భర్తను పట్టుకొని ఏడట్లేదు, దేవాలయములో ఏడుస్తుంది. అక్కడ రాయబడింది అదే చూడండి, 8వ వచనంలో రాయబడిన మాట, హన్న ఏడుస్తున్నప్పుడు తన భర్త ఆదరిస్తున్నాడు. హన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనము మానుట. కొద్దిమందికి దుఃఖంలోన ఎక్కువైతే ఏడ్చేవారు ఉన్నారు, కొద్దిమంది దుఃఖం ఉన్నా కూడా బిర్యానీ ఎక్కడనే వాళ్ళు ఉన్నారు. ఈమె ఏడుస్తూ భోజనము చేయుట మానింది. దేవుని సన్నిధికి వస్తున్నావు, కన్నీరు రావట్లేదు, నీకు సమస్య ఉంది, ఉపవాసముతో నడుము కట్టుకొని దేవుని సన్నిధిలో గోజాడలేకపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎందుకు భోజనం మానిందో ఆమెకే తెలుసు.